ట్విట్టర్ లాంచ్. ఓకే సార్. మనందరి జీవితాల్లో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ బోధి ధర్మ పబ్లిక్ స్కూల్ కూడా ఒక్కసారి గట్టిగా అద్భుతంగా సృష్టించబడింది ఈ స్కూలు. మరికి దానికి రవీంద్ర గారికి మరి మీ ఆ స్కూల్లో ఉన్న అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మీరందరూ కూడా ధ్యానం చేస్తున్నారు కదా? ధ్యానం చేస్తున్నారా? మరి వెజిటేరియన్ అయ్యారా? ప్రతి ఒక్కరూ కూడా వెజిటేరియన్ అవ్వాలి. ఎందుకంటే జంతువుల మీద హింస అనేది జరగకూడదు. దేవుళ్ళందరూ ఏం చేశారు? అందరి జంతువులతో స్నేహం చేశారు. పార్వతీమాత ఎవరితో స్నేహం చేసింది? లయన్తో. వినాయకుడు ఎవరితో స్నేహం చేశాడు? ఎలుకతో. మరి అలా సరస్వతీమాత హంసతో. మరి అందరూ కూడా దేవునిలో, శివుడు పాముతో, విష్ణుమూర్తి గద్దతో, అందరూ కూడా జంతువులని ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. మనం కూడా జంతువులతో ఫ్రెండ్షిప్ ఉండి ధ్యానం చేస్తే మనం కూడా వాళ్ళలాగా అవుతామన్నమాట. అవునా కాదా? మరి ఇదంతా తెలుసుకున్నాం కదా. ఈ స్కూల్కి వచ్చి మనం ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ఎనర్జీని పొందుతున్నాం. మరి ఏం చేయాలి? మన ఇంటి దగ్గరున్న ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనము ధ్యానం అని నేర్పించాలి. ఈ డివిఎం ఎందుకు లాంచ్ చేయబడింది? ప్రతి ఒక్క విద్యార్థికి ధ్యానం చేయడానికి, వాళ్ళ జీవితం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఈ డివిఎం మనము లాంచ్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఎందుకంటే ధ్యానం లేని పిల్లలు ఒక రాంగ్ వేలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది అన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన జీవితం అద్భుతంగా ఒక రైట్ వేలో వెళ్ళగలుగుతాం. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. ఏ సిచ్యువేషన్ అయినా మనము హాయిగా తీసుకోగలుగుతాము, దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము అన్నమాట ధ్యానం చేస్తే. అందుకోసం మనం ధ్యానం చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరి విద్యార్థికి ధ్యానం అందాలి కదా. ఒక్కసారి డివిఎంకి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట నాకు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు పిల్లలతోటి ఆడుకుంటూ ఉండేదాన్ని నేను. మరి ఇంత అద్భుతంగా మీరందరూ ధ్యానం చేసి శాకాహారులైరంటే లోపల నుంచి ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శాకాహారులై ధ్యానం చేశారు. మరి ఎంతో అద్భుతంగా ఎంతో నాలెడ్జ్ని పొందడం జరిగింది అన్నమాట. ఎంతో అద్భుతంగా ప్రతి సిచ్యువేషన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సిచ్యువేషన్ దగ్గర మనం ధ్యానం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఎలా తీసుకోవాలి, మనం ఏం తీసుకోకూడదు, మనం జీవితం ఎలా ఉండాలి అనేది ధ్యానం అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ధ్యానాన్ని అందించిన గురువు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ.